బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో చాప కింద నీరులా విస్తరిస్తోన్న డ్రగ్స్ ను రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మరో 2 ప్రత్యేక వింగ్లను ఏర్పాటు చేయనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ తెలియజేస్తారు. ప్రవీణ్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దీనికి సంబంధించి ఎలాంటి వింగ్స్ ను ఏర్పాటు చేశారు? ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? ప్రజలకి ఏ విధమైనటువంటి యూజ్ ఉండబోతోంది? దీనిపైన అప్డేట్స్ ఏంటి ప్రవీణ్? రైట్, థ్యాంక్ యూ ప్రియా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే కీలక అయితే రెండు నేరాలు ప్రధానంగా చూసుకున్నట్లయితే డ్రగ్స్ అండ్ సైబర్ క్రైమ్ ఇవన్నీ ప్రధానంగా జరుగుతాయి. అయితే వీటిని కట్టడి చేసే విధంగా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే మరో అడుగు ముందుకు వేస్తుంది. అయితే వీటికి సంబంధించి 2 ప్రత్యేక విభాగాలను అయితే ఏర్పాటు చేయడం తర్వాత మొత్తం చేసి ఇప్పటికే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో వింగ్ చీఫ్ గా ఉన్న హైదరాబాద్ సిబి ఆనంద్ అలాగే నియమించినారు. మరోవైపు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వింగ్ చీఫ్ గా సైబరాబాద్ సిపి స్టీవెన్స్ రవీంద్రన్ అయితే నియమించింది. అయితే ప్రభుత్వం ఇవాళ అధికారంగా అయితే ఈ 2 వింగ్స్ సంబంధించి బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లు అయితే ప్రారంభించున్నారు. అయితే దీనికి ప్రారంభించేది హోంమంత్రి మహమ్మద్ అలీ. అయితే ఒక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ 2 నేరాల్లో ప్రధానంగా ఇప్పటికీ జరుగుతూ చాలా మంది కూడా దీనికి బానిసలవుతున్న డ్రగ్స్ కానీ బానిసలవుతున్న నేపథ్యం వీటిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం అయితే మరో అడుగు ముందుకు వేసింది. అయితే ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి ఈ 2 వింగ్స్ ద్వారా యొక్క నేరాలను అయితే కట్టడి చేసేందుకు ఇవి 2 కూడా మంచిగా పనిచేస్తాయంటూ కూడా ప్రభుత్వం అయితే వెల్లడిస్తుంది. ప్రియా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.